లక్ష్మీనారాయణ యొక్క సంఘం వల్ల, అశ్వరూపాన్ని ధరించినటువంటి లక్ష్మీనారాయణ సంఘం వల్ల ఈ పిల్లాడు పుట్టాడు. వాళ్ళ పిల్లవాడు ఒక దైవ కార్యాన్ని సాధించడం కోసం ఈ పిల్లవాడిని భగవంతుడే ఉత్పాదనం చేశాడు. ఆడు యయాతి కుమారుడైనటువంటి హరివర్మ అనేటువంటి రాజుకి పిల్లవాడిని ఇవ్వడానికి లక్ష్మీదేవి చేత ఆయన లక్ష్మీదేవిని చెప్పించి ఆవిడ ద్వారా ఈ పిల్లవాడిని ప్రసవింపచేశాడు. ఆవిడ మీ పిల్లాడు మీరు పట్టుకెళ్ళడానికి వీల్లేదు, సాక్షాత్ వైకుంఠవ సీమావతి యొక్క నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం ఎవరం కూడా కాదంటానికి మనకి ఎవరికి సాహసం చాలదు. అటువంటి సాహసమైన పనులు మీరు చెయ్యొద్దు. నాయన ఇప్పుడు ఆ పిల్లవాడిని కాళింది తమసా సంగమంలో ఆ పిల్లవాడిని పెట్టి లక్ష్మీనారాయణులు బయలుదేరుతూ ఇప్పుడే అక్కడ హిమోత్ ప్రాంతంలో తపస్సు చేస్తున్నటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఫలానా చోట పిల్లవాడు ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకో అని చెప్పడానికి వెళ్ళారు. అలా విష్ణువు చేత ప్రేరేపించబడినటువంటి ఆ రాజు ఈ క్షేత్రానికి పిల్లాడి కోసం వస్తున్నాడు. ఆ పిల్లాడు లేకపోతే అక్కడ ఏడుస్తాడు. ఆయన ఏడ్చాడంటే విష్ణువు కోపం వస్తుంది. విష్ణు కోపం వచ్చిందంటే మొత్తానికి మోసం వస్తుందిరా నాయన.